కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ మీటింగ్ ప్రారంభించవలసిందిగా శ్రీయుత కలెక్టర్ గారిని కొత్తగా కమిటీలో ఎన్నిక అవ్వబడ్డారు. అలాగే మనకి అఫీషియల్ మెంబర్స్ అంటే గ్రూప్ ఏ ఆఫీసర్స్ కింద ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా animal scheme shed is there is a small condition land undali shed eskodandi land undali. The problem with SC/STs is land is not available. The land available లేదు కాబట్టి మీరు ఈ స్కీమ్ లో అప్లై చేయలేకపోతున్నారు, ఎలిజిబిలిటీ రావట్లేదు. అందుకని నేను టు ఫైండ్ అవుట్ ద వేస్ కలెక్టర్ రిక్వెస్ట్ చేశాను, ఐడెంటిఫై ది కామన్ ల్యాండ్ ఇన్ ద విలేజ్. రామకొండ కామన్ ల్యాండ్ తీసుకొని విల్ హ్యావ్ అలాట్మెంట్. పర్మనెంట్గా మీకు ఓనర్షిప్ అయితే ఇయ్యరు, షెడ్ వేసుకోవడానికి మాత్రం రైట్ ఇస్తారు. అప్పుడు మీరు ఇది క్లెయిమ్ చేయడానికి కూడా ఈ షెడ్యూల్ క్లెయిమ్ చేసి అలాట్మెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్ వేసుకొని యూ కెన్ ఆల్సో ఒక 6 animals పెంచుకొని డైరీగా సో కలెక్టర్ గారికి ఐడియా ఇచ్చాము. హౌసింగ్ స్కీమ్ కూడా అవుతుంది కదా, ఇట్ ఇస్ 2.5 lakhs అనుకుంటాం. ఇది కూడా రైడర్ ఉంది. ప్రొవైడెడ్ యూ ఓన్ ఏ సైట్ 100 స్క్వేర్ యార్డ్స్ లేకపోతే 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, కానీ మీకు ఇది శాంక్షన్ కాదు. 100-150 స్క్వేర్ యార్డ్స్ 80% ఆఫ్ ది షెడ్యూల్ టైప్ లేదు. కాబట్టి ఫస్ట్ మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ గివ్ దెమ్ సైట్స్. ఎక్కడెక్కడ వీలవుతుందో ఎంక్వైరీ చేసో లేకపోతే ఉన్నదాన్నో గ్రామంలో ఉన్నదాన్నో మీ ల్యాండ్ పార్సెల్స్ అవైలబుల్ ల్యాండ్ పార్సెల్స్ వీళ్ళకి గివ్ దెమ్ సైట్స్. ఆ విలేజ్కి సంబంధించి ఈ విలేజ్తో వేరే విలేజ్కి వస్తే కూడా అది వర్కౌట్ అవుతుంది. ఏ విలేజ్లో ఉంటే ఆ విలేజ్లోనే ఉంటారు, ఆ నేటివ్ ప్లేస్ కదా. దాని దాని వీ కెన్ అప్లై ఫర్ ది హౌసింగ్ స్కీమ్. ఇల్లు కట్టుకోవడానికి సైట్ ఉంటే ఇల్లు శాంక్షన్ అవుతుంది, ఇల్లు కట్టుకోవడానికి వీలు అవుతుంది. ఈ 2,50,000 ఇల్లు ఎలా వస్తుందని చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. 2,50,000 ఇల్లు వచ్చే విధంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్కిటెక్ట్ ఫర్మ్కి వర్క్ ఇచ్చింది. మాకు 2,50,000లో మంచి ఇల్లు, సింగిల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ ఉండే ఒక ఇల్లు మాకు కావాలి. మీరు ఎలా డిజైన్ చేసిస్తారంటే ఆ ప్రాసెస్ నడుస్తుంది. అది కానీ వస్తే ఏ మెటీరియల్ వాడతారు, వాళ్ళే 2,50,000లో ఇల్లు ఉండడానికి వీలైన ఇల్లు కట్టి మీకు అందజేసే కూడా ప్లానింగ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేస్తుంది. కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆయన ఎంత చేస్తున్నాడు, ఆయన షోన్ మీద పిక్చర్స్ ఆయన చేస్తున్నాము, ఆర్టికల్స్ పిక్చర్ వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ బేసిక్గా మీకు ఇళ్ళ స్థలాలు కావాలి. అది నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాను, ఫైండ్ అవుట్ సమ్ వేస్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సైట్స్ అలాట్మెంట్ ఇచ్చి వ్యాల్యూ సైట్స్ దెన్ థింక్ ఆఫ్ శాంక్షన్ ఫస్ట్. సార్, లాస్ట్ క్వార్టర్లో మనం ఒక మీటింగ్ చేసాము. లాస్ట్ క్వార్టర్లో కొన్ని గ్రీవెన్సెస్ రేజ్ చేయడం జరిగింది. కొన్ని గ్రీవెన్సెస్ నేను పర్సనల్గా హీరింగ్ చేశాను, కొన్ని గ్రీవెన్సెస్ స్టాఫ్ ద్వారా కూడా హీరింగ్ చేయడం జరిగింది. సంబంధించి ఈరోజు చర్చ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా కొత్త డివిజన్స్ 4 మెంబర్స్ సెలెక్షన్ కూడా చేయడం జరిగింది. ప్రాసెస్ అంటే ఏం ఫాలో చేశాము. ఒకటి, రిప్రజెంటేటివ్స్ నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, ఇండివిజువల్స్ నుంచి కూడా ఈ లెటర్స్ వచ్చినాయి. తర్వాత పోలీస్ నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత 3 members we have selected fresh members and 1 member we have selected old member. ఇంకా ఒకటి పేరు ఇట్లా ప్రాసెస్లో ఉంది, they will be selected. And కొత్త డివిజన్స్ మెంబర్లు 1 we have selected belonging to ST community, 1 we have selected a female member and 2 we have selected from the scheduled caste community. సో ఇంకా కాకుండా లాస్ట్ 3 to 4 monthsలో as preliminary the purpose of SC/ST Vigilance Committee is welfare of scheduled caste and scheduled tribe families. So MGNRGS granted maximum preference SC/ST area. Even many colonies and Karoti Nagar like area
అక్కడ మ్యాక్సిమం ఎస్ఎస్సీ ఏరియాలో 2 కోట్లతోటి మొత్తం ఫుల్ ఫ్లెజ్గా రోడ్ ఉంటుంది. ఈవెన్ షెడ్స్ కూడా, ఎనిమల్ షెడ్స్ కూడా ప్రిఫరెన్స్ ఎస్సీ ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా ఎస్సీ ఫార్మర్స్ ఆఫీస్కి వస్తున్నారు, ప్రయారిటీ బేసిస్లో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సభలో, ఎందుకంటే మీరు ఈ సభలో ఏదైనా రెవెన్యూ ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ఆర్ మీరు ఇండివిజువల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. నా తరఫు నుంచి సలహా అంటే ఏమిటి, ఈ సభ అయిన తర్వాత మీరు కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలి కమ్యూనిటీ. చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీతో గవర్నమెంట్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తుంది. సపోజ్ ఈరోజు 28,000 ఫార్మర్స్, 28,000 హెక్టేర్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 5,500 హెక్టేర్స్ వరకు ఫార్మర్స్, అంటే 5,500 మంది ఫార్మర్స్ 10% కట్టుతున్నారు. మ్యాక్సిమం ఫార్మర్స్ ఓసీ కమ్యూనిటీ నుంచి, వేరే కమ్యూనిటీ నుంచి ఉంటున్నారు. ఈ కమ్యూనిటీకి అవేర్నెస్ కావాలంటే కొంచెం ఆ 10%, 12% జిఎస్టీని కలిపి కడితే ఇమీడియట్గా ఆ పైప్ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 పాయింట్, మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్తో కూడా మీ ఏరియాస్ గురించి ఫైట్ చేయాలి. మీ ఏరియాలో రోడ్స్ కానీ, మీ ఏరియాలో ఎనిమల్ షెడ్స్ కానీ ఆ ఫండ్ శాంక్షన్స్ రావాలి. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ రిప్రజెంటేటివ్ నాకు తీసిస్తే ఐ కెనాట్ డినై. సో మీరు మీ ఏరియాలో ఆ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా మీరు చెక్ చేయాలి. సో నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, 99% మెంబర్స్ కానీ మీరు రోడ్స్ ఆర్ ఎనిమల్ షెడ్స్ గురించి నాతో అడగలేదు. మీరు